నమస్కారం, ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం. ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ రాజర్షిష. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టీకరణ. అభ్యర్థుల్లో కౌంటింగ్ టెన్షన్. క్యాంపుకు బయలుదేరి వెళ్లిన బీజేపీ అభ్యర్థులు చైర్మన్ పీఠాన్ని అధిరోహించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ప్రధాన పార్టీలు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న గజ దొంగ అరెస్ట్. భారీగా బంగారం, నగదు స్వాధీనం. వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ రాజర్షిష తెలిపారు. స్థానిక టీటీడీసీ కార్యాలయంలో కౌంటింగ్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ టీటీడీసీ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిబంధనల ప్రకారం కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ ఏజెంట్లు పాటించాల్సిన నియమాలు, ఇతరాత్ర అంశాలపై చర్చించారు. వార్డుల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేసి కౌంటింగ్ చేపట్టనున్నట్లు కలెక్టర్ రాజర్షిష తెలిపారు. ఇందుకు సంబంధించి అవసరమైన సిబ్బంది కేటాయింపు పూర్తయిందని, సిబ్బందికి శిక్షణ సైతం అందించినట్లు వివరించారు. నిన్న మన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. దాని సందర్భంగా మళ్ళీ రేపు 13 ఫిబ్రవరి మళ్ళీ పొద్దున 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం స్టార్ట్ అవుతాయి. దీని సందర్భంగా మళ్ళీ టీటీడీసీలోనే ఇక్కడ 4 కౌంటింగ్ హాల్స్లో 49 వార్డ్ సందర్భంగా 49 టేబుల్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ సందర్భంలో మళ్ళీ ఈరోజు కౌంటింగ్ సూపర్వైజర్స్ మరియు కౌంటింగ్ అసిస్టెంట్స్, అంటే ఒక్కొక్క టేబుల్కి ఒక సూపర్వైజరు, 2 అసిస్టెంట్లు, దీంతోపాటు మళ్ళీ రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళందరికీ ఈరోజు మళ్ళీ ఇప్పుడు టీటీడీసీలోనే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ట్రైనింగ్ ఆల్రెడీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తాము. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ బ్యాలెట్ బాక్సెస్ ఏవైతే నిన్న పోల్ జరిగినాయో వాటికి కౌంటింగ్ చేస్తాము. వాటి సందర్భంగా ఫస్ట్ ఇనీషియల్ కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఏవైతే కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళతో సంతకం తీసుకుంటాము. తర్వాత డీటెయిల్డ్ కౌంటింగ్ అవుతాయి. దాని సందర్భంగా కూడా మళ్ళీ కౌంటింగ్ ఏజెంట్స్ సంతకం తీసుకున్న తర్వాత రౌండ్ వారీగా రిజల్ట్ డిక్లేర్ చేసుకుంటూ మళ్ళీ పోతాము. దీని సందర్భంగా మళ్ళీ కౌంటింగ్ ఏజెంట్స్ అందరికీ ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. కౌంటింగ్ ఏజెంట్స్ రేపు వచ్చేటప్పుడు మళ్ళీ బ్యాలెట్ పేపర్ అకౌంటు మరియు పేపర్ సీల్ అకౌంటు మరియు అక్కడ వాళ్ళ సందర్భంగా ఏవైతే ఐడి కార్డ్స్ ఉన్నాయో అవి, దీంతోపాటు వైట్ పేపర్ కానీ లేదు బ్లూ బాల్ అంటే బాల్ పాయింట్ పెన్ అటువంటి ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ రౌండ్ వైజ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో నోట్ చేసుకుంటారు. మీడియా సెంటర్ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మీడియా సెంటర్లో రౌండ్ వైజ్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసి రేపు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే మనం 49 వార్డ్స్కి 49 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి మన అంచనా ప్రకారం మనం త్వరలోనే కౌంటింగ్ కూడా అరౌండ్ 2 o'clock అటువంటి టైంలో మనం కౌంటింగ్ కూడా పూర్తి చేసి మళ్ళీ రిజల్ట్స్ కూడా వార్డ్ వైజ్ ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో అవి కూడా ఆరో ద్వారా అండ్ ఏమైనా రిజల్ట్ డిక్లేర్ చేసే ముందు అబ్జర్వర్ అప్రూవల్ కూడా తీసుకొని ముందుకు వెళ్తాము. సో నిన్నటి వరకు అన్ని ప్రక్రియ ప్రశాంతంగానే జరిగింది. రేపు కూడా మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరగాలి, దానికి అందరి కూడా నేను కోరుతున్నాము. దీని తర్వాత మళ్ళీ 16 నాడు ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉంటాయి, చైర్పర్సన్ది, వైస్ చైర్పర్సన్ది. దానికి కూడా మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్పెషల్ మీటింగ్ కూడా 11 AM పొద్దున 11 గంటల నుంచి మళ్ళీ అది కూడా ప్రారంభించి ఆ ప్రక్రియ పూర్తి చేసి మున్సిపల్ ఎన్నికల ఏవైతే ప్రక్రియ ఉన్నాయో అది పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని 49 వార్డుల పరిధిలో హోరాహోరీగా పోరు సాగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ప్రధాన పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు. అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ పదవి కోసం క్యాంపులు అత్యంత కీలకంగా మారాయి. కాగా గురువారం బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ముందుగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ను కలిశారు. ఈ సందర్భంగా గెలుపోటములు, పోలింగ్ సరళి గురించి చర్చించారు. అనంతరం ప్రత్యేక వాహనాల్లో వారు క్యాంపులకు తరలి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్లకు వెళ్లినప్పుడు తమకే మద్దతు వచ్చినట్టు
బాహాటంగా మాట్లాడారని తెలిపారు. వెనుకబడిన ఆదిలాబాద్కు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవ తీసుకుంటూ నిధులు ఇస్తున్నారన్నారు. రాదనుకున్న ఎయిర్పోర్టు ఇచ్చారని తెలిపారు. ఆదిలాబాద్ అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమని భావించారని తెలిపారు. తమ అంచనా ప్రకారం 30కు పైగా సీట్లు సాధిస్తామని తెలిపారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీపై ఈసారి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తున్నాం. నిన్న జరిగినటువంటి పోలింగ్లో ఆదిలాబాద్ ప్రజలంతా కూడా ఒక స్పష్టమైనటువంటి ఆధిక్యతను భారతీయ జనతా పార్టీకి ఇస్తున్నట్టు మేము ఒక పూర్తి అంచనాకు వచ్చినాం. మేము పోలింగ్ బూత్లకు వెళ్ళినప్పుడు ఓటరు మహాశయులంతా కూడా చిరునవ్వు చిందిస్తూ ఈసారి మీదే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తున్నామని బాహటంగా మాట్లాడారు. వెనకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్కు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సహకరిస్తూ ఉన్నదో, రాదనుకున్నటువంటి ఎయిర్పోర్టు, కాదనుకున్నటువంటి ఎయిర్పోర్టు ఆదిలాబాద్ ప్రజలకు నరేంద్ర మోడీ గారు మంజూరిచ్చిండ్రు. ఆదిలాబాద్ ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ మీద దృష్టి పెట్టిండ్రు. బీజేపీ వల్లనే ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి సాధ్యమని, ఈ వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ బాగుపడాలి, పట్టణాలు బాగుపడాలి అని అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని ప్రజలు బలంగా నమ్మిండ్రు. కాబట్టే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే మాకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం 30 పై సీట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవడానికి ఆస్కారం ఉంది. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న గజ దొంగను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. ఊట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా 7 దొంగతనాలు జరిగిన ఘటనలో అదే మండలానికి చెందిన టేకం రామారావును అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు నిందితుడిపై మొత్తం 36 కేసులు నమోదై ఉండగా కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాల్లో దొంగతనాలు చేసినందుకు గతంలో 2 సంవత్సరాల జైలు శిక్ష సైతం అనుభవించి ఇటీవల విడుదలయ్యాడు. తిరిగి ఊట్నూర్ మండలంలో వరుసగా ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. జైలు నుండి విడుదలైన వెంటనే మంచిర్యాలలో స్కూటీ దొంగతనం చేసి ఊట్నూర్కు వచ్చి ఊరు శివారులో పాడుబడ్డ ఇళ్లలో, నిర్మాణం జరుగుతున్న ఇళ్లలో నివాసం ఉంటూ రాత్రి సమయాలలో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. నిందితుడు దొంగిలించిన బంగారం, వెండి సామాగ్రితో మంచిర్యాల వైపు పారిపోతుండగా కొత్తగూడ ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండి నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు. నిందితుడి నుండి మొత్తం 11.4 తులాల బంగారం, 20 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఊట్నూర్ సిఐ ఎం ప్రసాద్, ఎస్ఐ గుంపుల విజయ్, పోలీస్ సిబ్బంది ఆర్ శ్యామరావు, బి నరేష్, ఐ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో ఉత్తునూరులో గత 1-2 నెలల్లో చాలా థెఫ్ట్ ఒఫెన్సెస్ జరిగినాయి. ఆ థెఫ్ట్ ఒఫెన్సెస్ కోసం మనం ఒక సెపరేట్ టీం SICI ఆధ్వర్యంలో ఒక ఫామ్ చేయడం జరిగింది. ఆ మన టీం ఒక పర్సన్ టేకారాం రామారావుకి పట్టుకున్నారు. ఆ టీంలో అంటే ఆ పర్సన్ పట్టుకునేప్పుడు ఇతను దాదాపు 7 ఒఫెన్సెస్ మన జిల్లాలో ఇతను ఒప్పుకున్నారు. ఆ 7 ఒఫెన్సెస్లో దాదాపు మనకి 11.5 తులాస్ గోల్డ్, 20 తులాస్ సిల్వర్ సీజ్ అయినాయి. కొంచెం క్యాష్ కూడా ఇతను దొంగతనం చేశారు, బట్ ఇతను అది వాడుకోవడం జరిగింది. ఇతను MO ఏంటి అంటే నైట్లో ఇతను ఐడెంటిఫై చేసి గ్లవ్స్ వేసుకొని ఏరియా తిరిగి ఐడెంటిఫై చేసి, ఇల్లు ఐడెంటిఫై చేసి, ఎక్కడైనా ఇల్లులో బయట పెద్ద లాక్ ఉంటే అక్కడ అది పగలగొట్టి తను పారిపోయి ఉంటుంది. అంటే అదే పగలగొట్టి అది దొంగతనం అక్కడ చేసింది. ఇతను ఇంతకుముందు కూడా రెగ్యులర్ ఒఫెండర్. ఇతను లోకల్ మన జిల్లా చెందిన టేకం రామారావు, ఉత్తునూరు మండల్ దంతన్పల్లి గ్రామ పంచాయత్. బట్ ఇతను అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ ఒఫెండర్. ఇంతకుముందు కూడా ఇతను 6th జనవరి రిలీజ్ అయ్యారు కరీంనగర్ జైలు నుంచి. 2 సంవత్సరం ఇతనికి శిక్ష పడినాయి. సిద్దిపేటలో, కరీంనగర్లో కూడా, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇతను చాలా థెఫ్ట్ ఒఫెన్సెస్ చేశారు. సో ఇతను పట్టుకోవడం జరిగింది. దానిలో మన CI, SI అండ్ లోకల్ స్టాఫ్ నరేష్ అండ్ శ్యామరావు, హెడ్ కానిస్టేబుల్ కూడా పార్టిసిపేట్ అయ్యారు. సో జనాలతో మనవి ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ కేసులో కూడా మనం మేజర్లీ CCTV కెమెరాస్తో వల్ల ఇది డిటెక్ట్ అయినాయి. ఆ CCTV కెమెరాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడైనా మావలలో మన క్రైమ్ అవుతున్నాయి, లేకపోతే న్యూ హౌసింగ్ బోర్డులో, టీచర్స్ కాలనీలో ఎక్కడైనా క్రైమ్ అవుతున్నాయి అంటే జనాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దొంగతనం అయిన తర్వాత CCTV పెడుతున్నారు. సో దయచేసి మీ అందరితో మనవి దట్
మీరు 100% కెమెరాస్ పెట్టించాలి. ఎందుకంటే మన చేతిలో ఎంత ఉంటే లోకల్ ఇది బిజినెస్ మ్యాన్స్కి లేకపోతే డాక్టర్స్కి రిక్వెస్ట్ చేసి మనం 100% కెమెరాస్ పెట్టిస్తున్నాము. ఆల్రెడీ ఆదిలాబాద్ టౌన్లో మనం చాలా కెమెరాస్ పెట్టించాము. బట్ స్టిల్ ఎంత కెమెరాస్ ఎక్కువ ఉంటే అంత మంచి ఉంటుంది. ఉతునూరులో కూడా రీసెంట్గా ఐటీడీఏ వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం దాదాపు 40 కెమెరాస్ అక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ కెమెరాస్ వల్ల ఇది కేస్ డిటెక్ట్ అయినాయి. సో మీ అందరితో రిక్వెస్ట్, మీరు 100% కెమెరా పెట్టించాలి. మీ ఒక్కొక్క చిన్న గల్లీ ఒక RWA లాగా ఫామ్ చేసి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ 30-40 ఇల్లు వాళ్ళు ఒక అసోసియేషన్ ఫామ్ చేసి మేబీ 1000 రూపీస్ మీకు కల్పిస్తే ఆల్మోస్ట్ 40,000-50,000 అవుతుంది. దానికి 4-5 మీరు కెమెరాస్ మీ గల్లీలో పెట్టుకోవచ్చు. ఈ కేసులో కూడా ఏం జరిగింది అంటే వాళ్ళు దొంగతనం తర్వాత ఎవరైనా ఇల్లు వాళ్ళు ఉన్నారో వాళ్ళు లోపల పోయారు. మన దగ్గర ఒక ట్రైన్డ్ కుక్క ఉన్నారు ఆ థెఫ్ట్ ఆఫెన్సెస్ కోసం, ఫింగర్ ప్రింట్స్ టీమ్ ఉన్నాయి. బట్ చాలాసార్లు ఏమవుతున్నాయి అంటే చూడడానికి ఏమేమి దొంగతనం అయింది అంటే జనాలు వాళ్ళ లోకల్ విలేజర్స్ లేకపోతే లోకల్ నేబర్స్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్సే పోయి మొత్తం ఖరాబ్ చేస్తారు. సో అది కూడా ఒక రిక్వెస్ట్, ఒకసారి దొంగతనం అయింది అంటే పోలీస్ కోసం వెయిట్ చేయండి. మన క్లూస్ టీమ్ ప్లస్ డాగ్ స్క్వాడ్ వస్తారు, అది కూడా మీరు పట్టుకొని అదంటే వాళ్ళు కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చాలాసార్లు అట్లా కూడా మనకు క్లూజ్ వస్తుంది. ఎవరైనా ఇల్లు నుంచి బయట పోతున్నారంటే పెద్ద లాక్ మీరు దయచేసి పెట్టుకోకండి. లోకల్ పోలీస్ స్టేషన్ మీరు పోయి నేను ఇంటి నుంచి 10 days 15 days పోతున్నాను నా రిజిస్టర్లో పేరు రాసుకోండి. సో దట్ బ్లూ కోల్ట్ మన అక్కడ డేలో నైట్లో 2-3 సార్లు అక్కడ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తారు. దయచేసి ఇట్లయినా మనం ఫాలో చేస్తే మన 100% మనం డిటెక్షన్ పెరుగుతుంది, ప్లస్ డిటరెన్స్ కూడా వస్తుంది. రైతుల వద్ద ఉన్న పత్తిని సీసీఐ ద్వారా మార్చి 31వ తేదీ వరకు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగురామన్ అన్నారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పత్తి పంట మొదటి క్రాప్ ఆశించిన మేర రాగా తరువాత వచ్చిన పంట వర్షాల కారణంగా నష్టపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం పత్తిలో కొంత నాణ్యత తగ్గి ఉండవచ్చని తెలిపారు. రైతులను ఆదుకునేలా సీసీఐ పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలన్నారు. ప్రతి సంవత్సరం సీసీఐ ద్వారా మార్చి 31 వరకు కొనుగోలు చేసిందన్నారు. కానీ ఇప్పుడు ఈ నెల 20వ తేదీ వరకు కొనుగోలు చేస్తామని చెప్పడం సరికాదన్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో కొనుగోలు చేస్తుందని, తెలంగాణపై మాత్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. రైతులకు అండగా బీఆర్ఎస్ ఉండి పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేలా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. అయితే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పర్చేజ్ చేసినప్పుడల్లా ఎప్పుడు ప్రతి సంవత్సరం మార్చి 31 వరకు కొనుగోలు చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఏంటంటే, మా డిమాండ్ ఒకటే, 31 మార్చి వరకు ఖచ్చితంగా సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి రైతుల దగ్గర ఉన్నటువంటి పత్తిని కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ ఆదిలాబాద్. మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ ఫస్ట్ క్రాప్ పోయింది అతి వర్షాలతో, మళ్ళీ సెకండ్ క్రాప్ వచ్చింది పత్తి. ఆ వర్షాలు పడ్డందుకో ఎందుకో కానీ రెండవ పీకింగ్ ఇప్పుడు పత్తి వచ్చి పీకింగ్ రెడీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యలో కొద్దిగా క్వాలిటీ చేంజ్ అయ్యిండొచ్చు, కానీ ఇప్పుడు మళ్ళా మంచి క్వాలిటీ పత్తి వస్తుంది. తప్పకుండా దాని క్వాలిటీని బట్టి రేట్ పెట్టి తీసుకోవాలని, మేము ఈ 20వ తారీఖే లాస్ట్ అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. తప్పకుండా రైతుల పక్షాన ఉంది బీఆర్ఎస్ పార్టీ. 31 మార్చి వరకు ఖచ్చితంగా కొనాలనేది మేము రైతులను తీసుకొని కూడా రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఉంటారు, ఎందుకు ఈ సంవత్సరం ఎందుకు కొనరు ఒకటి. రెండోది, ఇప్పుడు పక్క మహారాష్ట్రలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పక్క మహారాష్ట్రలో కొనుగోలు చేస్తున్నారు. అంటే తెలంగాణలో ఎందుకు చేయరు మరి? అక్కడ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ అనుకుంటున్నారా మరి? ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కొంటలేదా? అంటే ఇంత వివక్ష ఉండద్దు. ఇక్కడ బీజేపీ పార్టీ ఉన్నదని, బీజేపీ ప్రభుత్వం ఉన్నదని, డబల్ ఇంజన్ సర్కార్ ఉందని చెప్పి అక్కడ సీసీఐ పత్తి ఉంటుంది ఎట్లా, ఇక్కడెందుకు తెలంగాణలో కొనరు? మరి తెలంగాణలో ఉన్నటువంటి
నాయకులు, ఎంపీ ఉన్నాడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ, ఎమ్మెల్యే ఉన్నాడు భారతీయ జనతా పార్టీ. వీళ్ళు పోయి వాళ్ళ ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొచ్చి మేము మహారాష్ట్రకు ఆనుకొని ఉన్నాం. మరి చాలా కాటన్ ఇప్పుడు రైతుల దగ్గర కూడా ఏముంటుందంటే కింద పెట్టిన కాటన్ కిందనే ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద రైతుల దగ్గర, చిన్న రైతులు పాపం డబ్బులు లేక అమ్ముకుంటారు. పెద్ద రైతులు కూడా ఉంటారు, 100 కుంటలు ఇప్పటికీ ఆ కింద పత్తి అట్లనే ఉంటుంది, పైన వచ్చింది వెళ్ళిపోతుంది. ఇది ఉన్నప్పుడు ఎందుకు కొంటలేరు అనేది మేము జిల్లా కలెక్టర్ గారికి ఇలా రిప్రజెంటేషన్ ఇస్తామనుకున్నాం. అక్రమంగా జిల్లా కేంద్రానికి తీసుకువస్తున్న కలపను పట్టుకున్నట్లు ఎఫ్డీఓ విశ్వనాథ చిన్నభూసారెడ్డి తెలిపారు. గురువారం అటవీ శాఖ కార్యాలయంలో పట్టుకున్న కలప వివరాలను తెలిపారు. బుధవారం రాత్రి డిఎఫ్ఏకు వచ్చిన సమాచారం మేరకు ఎఫ్ఆర్ఓ గులాబ్ సింగ్ తన సిబ్బందితో దస్నాపూర్ వద్ద మ్యాక్స్ వాహనాన్ని తనిఖీ చేయగా కలప లభ్యమైందన్నారు. 18 దుంగలను గుర్తించి తరలిస్తున్న వాహనం డ్రైవర్ షేక్ అబ్బుతో పాటు దుంగలు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అయితే అదే సమయంలో అతనితో ఉన్న మరో 2 పరారైనట్టు తెలిపారు. ఇచ్చోడకు చెందిన గుత్తేదారుడు క్రాంతి ఆదిలాబాద్లో ఇంటి నిర్మాణం కోసం గుండాలలోని హతీంను సంప్రదించారని, ఆయన దుంగలను సమకూర్చి తరలిస్తున్న క్రమంలో పట్టుకోవడం జరిగిందన్నారు. డ్రైవర్, గుత్తేదారుడితో పాటు కలప ఇచ్చిన హతీం, వామన్ నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు. ఇందులో 3 పరారీలో ఉన్నారని, డ్రైవర్ను అదుపులో తీసుకున్నామని తెలిపారు. పట్టుకున్న కలప విలువ దాదాపు 64,000 రూపాయలు ఉంటుందన్నారు. ఎవరైనా అక్రమంగా కలప తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 11th कल रात को 9:30 on the based on the reliable information and also DFO sir के instructions के accordingly हमारे स्टाफ दासनापुर के पास एक गाड़ी पकड़े है जिसमें अराउंड 18 logs मिला है, planks मिला है, which is around a value of 64,000. so 4 लोग accused है, जिसमें 3 एब्सकॉन्डिंग है और ओनर हमारे कस्टडी में है. इसमें हमारा स्टाफ को इमीडिएटली प्रोसीड होके एफआरओ और कंसर्न्ड एफएसओ एफबीओ जाके पकड़े. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3వసారి కార్మిక వ్యతిరేక విధానాలతో చట్టాలను చేస్తూ అన్యాయం చేసేలా పాలన సాగిస్తుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నముల కిరణ్ ఆరోపించారు. సిఐటియు కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చే కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదుట బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి దత్తాత్రి, నగేష్, సచిన్, చిన్నన్న, సునీత, వెంకటనారాయణ, ఆత్రం కిష్టన్న తదితరులు పాల్గొన్నారు. పెట్టుకునే అవకాశం ఇచ్చేంత వరకు, కల్పించేంత వరకు, భద్రత కల్పించేంత వరకు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నముల కిరణ్ మాట్లాడుతూ, కేంద్రంలో ఎన్డీఏ 3వసారి అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికులు త్యాగాలు చేసి సాధించిన చట్టాలను నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లను చేసిందన్నారు. కోడ్లు అమలు కాకుండా పోరాటాలు చేస్తున్న కార్మిక వర్గంపై కనికరం లేకుండా ముందుకు సాగుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలపై కోడ్లను అమలు చేయాలని ఒత్తిడి పెంచుతుందన్నారు. కనీస వేతనం 26,000 వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యమిస్తుంటే ఈ కోడ్ కారణంగా సంఘం పెట్టుకునే సమ్మె చేసే హక్కులు లేకుండా చేస్తుందన్నారు. రైతాంగానికి కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న క్రమంలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలని సూచిస్తుందన్నారు. ఉపాధి హామీ పేరును వీబీజీ రామ్జీ పేరు పెట్టిందని, దీన్ని నామకరణం మార్పును రద్దు చేసి యథావిధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, స్వతంత్ర ఫెడరేషన్ల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత స్వాతంత్ర పూర్వం నుండి కార్మిక వర్గం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకురావడానికి నవంబర్ 21న జీవోను సైతం జారీ చేసింది. గత 5 సంవత్సరాలుగా భారత కార్మిక వర్గం ఈ లేబర్ కోడ్లు అమలు కాకుండా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నా కూడా
కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి కార్మిక వర్గం పట్ల కనికరం లేకుండా ఈరోజు కార్మిక హక్కులను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ముందుకు పోతూ ఉన్నది. ఆ రకంగా లేబర్ కోడ్లను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదిలా ఉంటే అటు విద్యుత్ ఉద్యోగులు కూడా జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు మద్దతుగా నిరసన తెలిపారు. గురువారం ఎస్ఈ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలను ధరించి మధ్యాహ్న భోజన సమయంలో ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు కార్మికులకు అనుకూలంగా కేంద్రం నిర్ణయాలు చట్టాలు చేయాలన్నారు. అదేవిధంగా 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని పేర్కొన్నారు. కేంద్రం తలపెట్టిన 4 కోడ్లను వెంటనే పెట్టిన వ్యతిరేక చట్టాలను వెంటనే విద్యుత్ కార్మికుల ఐక్యత మరోపక్క కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తాంసీ మండల కేంద్రంలో వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాయి. సిఐటియు, ఏఐటియుసి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సమ్మెకు మద్దతుగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అక్కడక్కడా తెరిచి ఉన్న దుకాణాలను మూసివేయించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు తోట నరేందర్, మంత్రి గంగారెడ్డి, రామన్న యాదవ్, విలాస్, అశోక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానిక టీటీడీసీ పరిసర ప్రాంతాలలో 163 బిఎన్ఎస్ సెక్షన్ అమల్లో ఉందని, ప్రజలు గుంపులుగా తిరగడానికి అనుమతులు లేవని తెలిపారు. ముఖ్యంగా ఎన్నికలలో విజయం పొందిన నాయకులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతులు లేవని తెలిపారు. మరుసటి రోజు సంబంధిత అధికారుల అనుమతులు తీసుకొని నిర్దేశించిన రోజు మాత్రమే విజయోత్సవ ర్యాలీలను నిర్వహించాలని తెలిపారు. టపాకాయలు పేల్చడానికి డీజే సౌండ్లకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ప్రజలందరూ నియమ నిబంధనలు పాటించి ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడకుండా ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే విధంగా సహకరించాలన్నారు. కౌంటింగ్ సందర్భంగా ఐలవ్ ఆదిలాబాద్ నుండి మావల పోలీస్ స్టేషన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు, ఉదయం నుండి ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయన్నారు. ప్రజలు పట్టణంలోని అంతర్గత రోడ్లను వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. మన జిల్లాలో చాలా ప్రశాంతంగా నడిచినాయి. రేపు కౌంటింగ్ జరుగుతాయి. ఆ కౌంటింగ్ కోసం కూడా దాదాపు 130 మెంబర్స్ మనం ఫోర్స్ వాడుతున్నాము జస్ట్ కౌంటింగ్ సెంటర్కి. దానిలో డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ దానికి ఇన్ఛార్జ్ ఉంటారు. బయట కూడా మనం దాదాపు 20 మంది ఎస్ఐ అండ్ స్పెషల్ పార్టీ పెట్రోలింగ్ లాగా వాడతాము. సో దట్ ఎవరు అనవసరం బయట తిరగడానికి వీలు ఉండరు. మళ్ళీ విక్టరీ ర్యాలీస్ నిషేధం ఉన్నాయి, అది అలౌడ్ లేదు. మన జిల్లాలో సెక్షన్ పోలీస్ యాక్ట్ సెక్షన్ 26 అండ్ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. దానివల్ల మన విక్టరీ ర్యాలీస్ కూడా చేయడానికి వీలు లేదు, ఫైర్ క్రాకర్స్ కూడా పెట్టడానికి వీలు లేదు. ఎవరైనా గెలిచిన క్యాండిడేట్ ఉంటే దయచేసి మీరు తర్వాత లోకల్ ఎస్హెచ్ఓ దగ్గర పోయి మీరు పర్మిషన్ అడగండి. వాళ్ళు టైం చూసి ఒకరొకరికి పర్మిషన్స్ ఇస్తారు. బట్ నెక్స్ట్ డే అయితే ఎవరికి వీలు లేదు ఈ విక్టరీ ర్యాలీ చేయడానికి. అందరు రూల్స్ ఫాలో చేయండి కోరుకుంటున్నాం. కార్మికులు 150 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 కొత్త కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒకరోజు సమ్మె చేపట్టారు. కార్మికుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు బీమా ఉద్యోగుల సంఘం ఆదిలాబాద్ శాఖ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. బీమా ఉద్యోగుల సంఘం ఆదిలాబాద్ శాఖ కార్యదర్శి ఎం చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, జీవిత బీమా సంస్థలో 3-4 తరగతుల ఉద్యోగుల నియామకం, జీవిత బీమా రంగంలో 100% ఎఫ్డివై పెంపుకు వ్యతిరేకమని తెలిపారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు హక్కులు లేకుండా చేస్తే సమ్మెలు ఆగిపోతాయనే ఉద్దేశంతో కార్పొరేట్ సంస్థల కోసమే కొత్త లేబర్ కోడ్లను ప్రవేశపెట్టారని, కొత్త లేబర్ కోడ్లైన ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ ప్రకారం కార్మిక సంఘాలు ఏర్పాటు, కార్మికులకు సమ్మె చేసే హక్కును కార్మికులు కోల్పోతారన్నారు. పని గంటల సమయాన్ని 8 నుంచి 12కు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఎండి నసీరుద్దీన్, ఉపాధ్యక్షులు గాదర్ల గణేష్, సభ్యులు ఫాహీం సిద్దికి, సిహెచ్ రాజేంద్ర ప్రసాద్, జగదీశ్వర్ రెడ్డి, జి శ్రీరామ్, శ్రీధర్, రవికుమార్, రామకృష్ణ, బీమా ఉద్యోగుల పెన్షనర్ల సంఘం నాయకుడు
మోకసి దౌలత్రావు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నటువంటి నిరసనలో భాగంగా సమ్మెలో భాగంగా ఆదిలాబాద్ ఐసీయూ బ్రాంచ్ యూనిట్ బీమా సంస్థ ముందు చేస్తున్నటువంటి ధర్నాకు మద్దతుగా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున వచ్చి పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఒక్కటే, మీరు ఏదైతే ప్రైవేటు పెట్టుబడిదారులకు లబ్ధి చేకూరే విధంగా లేబర్స్ కు సంబంధించినటువంటి హక్కులను హరించే విధంగా తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క సమ్మెను చేపట్టడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ కోడ్స్ ను రద్దు చేయకపోతే రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్స్ కలిపి పెద్ద మొత్తంలో మేము అనేక ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తలమడుగు మండల కేంద్రంలో దివ్యాంగుల సహాయ కేంద్రానికి సొంత భవనం లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో డిఆర్డీఓ పీడీ రవీందర్ రాథోడ్ గురువారం పర్యటించారు. పిహెచ్సి పాత భవనాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. దివ్యాంగుల సహాయ కేంద్రానికి అనువుగా ఉందో లేదోనని పరిశీలించారు. అనంతరం మండల సమైక్య భవనంలో దివ్యాంగుల సహాయ సిబ్బందితో పలు అంశాలు చర్చించారు. తాత్కాలిక భవనం కోసం గ్రామ తీర్మానం, సిబ్బంది సూచనల మేరకు జిల్లా కలెక్టర్కు విన్నవించి అతి త్వరలోనే భవనం ప్రారంభానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, మండల సమైక్య అధ్యక్షురాలు సునీత, ఏపీఎం శేఖర్, స్థానిక సర్పంచ్ ఎలుగుచంటి, సీసీలు, విఓఏలు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం. ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ రాజర్షిష. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టీకరణ. అభ్యర్థుల్లో కౌంటింగ్ టెన్షన్. క్యాంపుకు బయలుదేరి వెళ్లిన బీజేపీ అభ్యర్థులు చైర్మన్ పీఠాన్ని అధిరోహించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ప్రధాన పార్టీలు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న గజ దొంగ అరెస్ట్. భారీగా బంగారం, నగదు స్వాధీనం. వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.